ఎవడో ఇద్దరు ఆడాలని అమ్మకానికి తీసుకొచ్చాడు మేడం. రమ్మను. అలాగే. రండి రండి. గంగాదేవి గారు గుడ్ మార్నింగ్. మేడం కా సలాం కరో. అయితే వీళ్ళకి తెలుగు రాదా? ఎలాగొస్తుందండి? ఫాదర్ పంజాబీ, మదర్ మరాఠీ. వీళ్ళు పుట్టింది మక్కాలో, పెరిగింది మదీనాలో. వీళ్ళకి రెండే భాషలు వచ్చినండి. ఒకటి హిందీ, రెండోది సింధీ. వయసు కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది. చేచా ఎంత మాట అనేశారండి. అబ్బే, ఈ పొట్టిదానికి 15, ఆ పొడుగుదానికి 16. 4 నెలల క్రితం దాకా చిన్నపిల్లలే, ఈ మధ్యనే పెద్ద మనుషులు అయ్యారు. మీ పేర్లేమిటి? తెలుగులో అడిగితే తెలదండి, హిందీలో అడగండి. హిందీ నాకు తెలీదే. ఒక్క ముక్క కూడా రాదండి. అయితేనే సరిగేస్తాను. కిస్మత్ కా అన్మోల్ గడి కా కాజల్ కా జిస్ దేశ్ మే గంగా బహతీ హై. అంటే మీ పేర్లు మీ నోటితోనే చెప్పండి అంటున్నారు. బోలో బోలో. मेरा नाम जंतर मंतर की हम फतह है. मेरे नाम इस्किंदर की मीर्जा की किस्किंदर की लस्कलफा. అదేమిటి పేర్లు అలా ఉన్నాయి? పేర్లకేముందిలే, మార్చుకుందాం. ఈ అమ్మాయి కాస్త పొడవుగా ఉన్నట్టుంది. పొడుగంటే చిన్నప్పుడు చెరుకు మొక్క నవల కింద మింగేసి ఇలాగ ఎదిగిపోయిందండి. అయినా ఇలాంటి గర్ల్స్ అంటేనే షిప్పుల్లో దిగే దొరలు బాగా లైకింగ్ చేస్తారండి. అది సరే, వీళ్ళ రేట్ ఎంత? రేట్ చెప్తాను అనుకోండి. ఈ కోతి పిల్ల అంటే ఆ ఎర్ర డ్రెస్ అమ్మాయికి ప్రాణం కనుక ఈ కోతి పిల్లని కూడా ఏదో రేట్ కట్టి తీసేసుకోండి. ఈ కోతి నాకెందుకు గాని, వీళ్ళతో పాటు ఈ అమ్మాయి నవనవలాడుతోంది. ఈ అమ్మాయి రేట్ ఎంత? అమ్మ చంపేసావు తల్లి, అది నా సొంత ఓన్ ఫ్యామిలీ, ఒక్కతే పెళ్ళం. కావాలంటే ఆల్ రేట్ లో 100-200 తగ్గిస్తాను, కానీ దీనికి రేటు కట్టే మనకి దండం పెడతాను. వాళ్ళ రేటు మనం మాట్లాడుకుందాం. ఎవరెక్కడ? ఎస్ మేడం. ఆ కొత్త అమ్మాయిలు ఉన్న గదిలోకి వీళ్ళని తీసుకెళ్ళు. చలో చలో. అరే అబ్బులు, నే చెప్పిందంతా గుర్తుందా? వాళ్ళని బ్రతిమాలు తీసుకురావద్దు. అలా తీసుకొస్తే మళ్ళీ పారిపోతారు. వాళ్ళకు బుద్ధి వచ్చాకైనా తీసుకురండి, లేదా మీరు బుద్ధి చెప్పైనా తీసుకురండి. ఎవరు మీరు? మా మొగుళ్ళను వదిలేసి పట్నం వచ్చిన ఆడకూతురులం అక్క. మీరు పట్నం ఎందుకు వచ్చారు? మోజక్క, పట్నం మీద మోజు. వచ్చిన తర్వాత చచ్చినంత పనైందక్క. ఎవరో చేసిన కూనీ కేసు మా మీద పడిందక్క. చివరికి సాలిగూట్లో ఈగల్లాగా ఈ సాలి కొంపలో చిక్కుకుపోయాం. మేము మీలాగే మా భర్తల మాట వినకుండా తొందరపడి వచ్చేసి తప్పు చేశాం. తప్పంతా నాదే. నేను తొందరపడ్డమే కాకుండా నాతో వచ్చే వరకు మా అక్క ప్రాణాలు తోడేశాను. మేం పట్నం వచ్చిన తర్వాత అడుగుకో ఆపద చొప్పున ప్రతి క్షణం నరకం అనుభవించాం. సొంత ఊరు స్వర్గం లాంటిది. కట్టుకున్న భర్తతో అడవిలో ఉన్న ఆనందం ఉంటుంది తప్ప, భర్తకు దూరమైన తర్వాత పట్నంలో ఉన్న ఆడదాని బ్రతుకు నరకమే అని తెలుసుకుని ఇంటికి పోదాం అనుకుంటే ఈ కొంపలో చిక్కుకున్నాం. మేం చేసిన తప్పుకి మాకే శిక్ష జరగాల్సిందే. కానీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన మా భర్తలు కూడా మా వల్ల చాలా ఇబ్బందుల్లో పడ్డారు. మీరిన్ని కష్టాలు పడుతూ కూడా మీ భర్తలు ఎంత బాధపడిపోతున్నారోనని ఆలోచిస్తున్నారంటే నువ్వు మనిషివి కదమ్మా, దేవతవి. నువ్వు కూడా మనిషివి కావే, అమ్మోరివి అమ్మోరివి. ఏమండి ఏమండి? శ్రీదేవి శ్రీదేవి. లలిత శ్రీదేవి. ఏమైంది ఏమైంది? మనకు అబ్బాయి పుట్టాక పట్నం వెళ్దామని అప్పుడు మీరన్నారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అయితే ఇప్పుడు ఆ, సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేననిపించును పురిటాలికి. ఇక్కడ గొడవ జరుగుతోంది, మీరు వెంటనే బయలుదేరండి. ఓకే మేడం. అమ్మ కబురు చేస్తే వచ్చిన కంపెనీ రౌడీలు అనుకుంటాను. పోనీ పీట వేస్తే వేద్దాం వేద్దాం రండి. ఏంటి పేటయ్యరా రే, మీరంతా అటు నిలబడండి రా. శభాష్, పేట ఎత్తేయండి రా, వెళ్ళిపోతాం.
లోపల ఏదో ప్రమాదం జరిగినట్టు పెద్ద పెట్టి పారిపోతుంది. కమాన్ సైకిల్స్ గోయింగ్స్, కమాన్. తొక్కండి రా, తొక్కండి. లెఫ్ట్ లెఫ్ట్. ఏమే ఆడోళ్ళ బతుకులకి అగ్గెట్టేసే నీకు ప్రమాదం వచ్చిందని పారిపోతావు దిగ. నమస్తే. ఏమిట్రా అవసరంలో ఈ అసహ్యకరమైన న్యూసెన్స్? మీరా మేడం? ఏమిటి క్షేమంగా ఉన్నారా? ఎరా ఇంత ఖరీదైన ఇండియన్ లేడీని నడి రోడ్డు మీద పెట్టి న్యూసెన్స్ చేస్తారా? అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మరి ఇలాంట ఆడోళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నంత కాలం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనూ పడిపోతే కృష్ణానదిలోనూ పడిపోయి. చూడండి ఇన్స్పెక్టర్, వీళ్ళు నన్ను అన్యాయంగా. ఇదే సాదా సీదా ఆడమనిషి కాదు ఇన్స్పెక్టర్ గారు. ఇది ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలని బుగ్గిపోలు చేసేసింది. కోపం వచ్చిన వాళ్ళు ఎంతో మందిని కూనీలు చేయించేసింది. నేను నమ్మను. ఆవిడ వగలో నాగలో చూసినోడు ఎవడో నమ్మళ్ళండి సార్. తమరు ఎతుకుతున్న మనుషుల్ని నేను పట్టి అప్పగింతాను. వాళ్ళు కూనీ కూరలు కారు అని రుజువు చేస్తాను. ఒకసారి తమ జీప్ ఎక్కించి మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఆవిడ గారి హిస్టరీ మీకు బోధపడిపోద్ది. దాన్ని మరి జీప్ ఎక్కి చూడండి మేడం, ఒక మాలిష్ విప్లవకారుడు తనంతట తానుగా జీపులో వస్తానంటున్నాడు అంటే అతను చెప్పేదంటే కొంత నిజాయితీ ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అతను చెప్పేది అబద్ధం అయితే అతను సెంట్రల్ జైలుకి, మీరింటికి. మీరు చెప్పేది అబద్ధం అయితే వెళ్ళ పదండి, ఇంటికి మాట్లాడుకుందాం. రండి, జీప్ ఎక్కండి. పదవే పద పద. నన్ను చంపొద్దు. హత్యలు మేము కావాలని చేయలేదు. గంగాధర్ చేయమంటే చేసావు. బతుకు తెరువు కోసం చేసావు. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నువ్వేదో గౌరవప్రదమైన ఇండియన్ లేడీ అనుకున్నాను, కానీ ఇలాంటి తుచ్చమైన నీచమైన చీడ పొడుగు అనుకోలేదు నిన్ను. ఎనీవే, నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. Damn it! నన్నే కొరుకుతావా? కానిస్టేబుల్, ఇమ్మీడియట్ గా దీన్ని వ్యాన్ ఎక్కించేయండి రా, ఎక్కించేయండి. చూడండి మాస్టర్లు, మీరంతా అంతర్రాష్ట్రీయ ముఠాకి చెందిన వాళ్ళని, మీ భార్యలు హంతకురాళ్ళని అనుమానించి నేను ఇంతకాలం వెంటాడాను. అసలు నిజం ఇప్పటికి తెలుసుకోగలిగాను నేను. ఎనీవే, నన్ను మన్నించండి. బెస్ట్ ఆఫ్ లక్ బోత్. వాల్మీకి రాయలేదు మీ చరిత, రామాయణ గాథ కాదు మీ చరిత. శీలానికి సీతలే, సావిత్రి మాతలే, సుగుణాల ఇంతులే సుమతి. హత్తారి కుంపల్లు నరుడా, పని పాట చెయ్యాలి శివుడా. ఎంత తోమిన గాని నరుడా, ఇది తెల్లబడలేదు. చూడక్క, దొరలు చూడ్డం చూడ్డానికి కాబోలు నిలబడ్డారు. కానీ ఎంతో కష్టపడుతున్నారా అన్నయ్య? ఓహో, చెంబు తపాళాలు పగలగొడుతున్నా వీళ్ళకి చీమ గుట్టినట్లు లేదన్నమాట. కానిస్టేబుల్, మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. వ్యభిచారం అనేది రాను రాను ఎక్కువైపోతుంది. మీరు లాడ్జిలోని ప్రతి రూము, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడకూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించేయండి. దండాలేండి ఇన్స్పెక్టర్ గారు. దండలకి లొంగే మనిషిని కాన్ నేను. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లొంగకూడదు.
వాట్ నాన్సెన్స్ నా తలమే చేస్తున్నావు. అదేంటండి బాబు, దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన పెసరెట్లాగా కొత్త ఆడిపోతుంది. 5 నిమిషాలు మాలిష్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది. నేనిప్పుడు డ్యూటీ మీద ఉన్నాను. డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా ఇడియట్. 2వ కంటోడికి తెలియక నా మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను. రండి ఉండు, నా టోపీ తెచ్చుకొని. రండి. బాబు, నేను మాట చెబుతాను, మీరేమీ అనుకోకపోతే. చెప్పుకో. మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయలు కేర్లెస్ గా ఒగ్గేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు. ఏం చేతంటారా, మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి. అందులోనూ తూగోజీ తలకాయ రానది, అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ. కాకినాడ మాది. అలాగండి. 10 ఢిల్లీలతో సమానం. అలాగండి. అవునండి, ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండెకాయ ఇది హైదరాబాద్ అండి, అంటే స్టేట్ గవర్నమెంట్. ఈ పొట్టలో ఉన్న పేగులన్నీ పార్లమెంట్ మెంబర్లండి, ఈ మెదడులో ఉన్న నరాలన్నీ క్యాబినెట్ మినిస్టర్లండి. మరి ఇవన్నీ కరెక్ట్ గా పని చెయ్యాలి అంటే నీ చేత మాలిష్ చేయించుకోవాలంటే ఏమిటలా చేతులు నలుపుకుంటున్నావు? డబ్బు కోసమా? చూడు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. డబ్బులు అడగకూడదు, తీసుకోకూడదు. అమ్మా, ఓ విషయం చెప్పడం మర్చిపోయాను బాబు. మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయిన నాకు వచ్చేసింది. డిఎస్పీ గానా? అంటే ఏదన్నా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా? అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీపెక్కి వెళ్ళిపోయారు. జీప్ లో వెళ్ళిపోయానా? ఆ, కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను. ఓహో. బాబు, మీ బుర్ర చాలా గట్టిది, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను. అది అది సార్, ఎస్. ఆడంగులు ఎవరు లేరు సార్. వాట్? లేరు సార్. ఒక్కళ్ళు కూడా దొరకలేదా? పోయినసారి వచ్చినప్పుడు 4 ఆడకూతులు దొరికారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు. అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి, మనమే వ్యాన్ ఎక్కుదాం. ఓహో, ఉమ్, వెళ్ళిపోతున్నాడు ఇన్స్పెక్టర్. నన్నే ఏ అంటావురా ఇడియట్? షట్ అప్. అబ్బే, నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు. అవును, నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా? బీట్ కానిస్టేబుల్ గా పనికిరావు. వాట్? అవును, నీది కాకినాడ అయితే ఏంటి గొప్ప? మాది బెజవాడ. ఏమిటాయ్ నీ బెజవాడ గొప్ప? ఏమిటాయ్ గొప్ప? మా బెజవాడలో ఉన్న ఈగలు గాని దోమలు గాని మీ కాకినాడలో ఉన్నాయా? మీ కాకినాడలో సిటీ బస్సులు రోడ్డు మీద నడుస్తాయి, మా బెజవాడలో మనుషుల మీద నడుస్తాయి. ఎంత గొప్ప ఉన్నాయినా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే. చూడు, నేను నిన్ను ఇప్పటికి 99 సార్లు అరెస్ట్ చేశాను. అయినా నువ్వు ఇంకా సేవట పకాయలా పేల్తానే ఉన్నావు. వ్యాన్ ఎక్కించండి రా వీడిని, 100సారి పూర్తయిపో. నాకేం భయం లేదు, యాన్ ఎక్కిపోతాను. తెల్లారేటప్పటికి బయటకు వచ్చేస్తాను. వెనకాల పవర్ఫుల్ యూనియన్. చూద్దాం. చూద్దాం. మర్చిపోయాను, నా సంచకడం తెచ్చుకుంటాను. అంచేత మీరు నాకు ఈ విషయంలో సినిమా కథలు చెప్పకుండా ముందు పట్నం పదండి. నేను రాను. అయితే బయటికి వెళ్ళి పడుకోండి. నేను మీసం నమ్మకోండి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి బయట పడుకోవే. నాకు మీసం లేకపోయినా రోషం ఉంది. ఏమిటక్కా, నువ్వు బయటకు వచ్చేసావా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.